మనతో పాటు జూమ్ లైవ్లో మరొక గెస్ట్ అయితే ఉన్నారు. మాజీ అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. యాదవ్ గారు, మల్లయ్య గారు నమస్కారం అండి. నమస్కారం. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 7 మున్సిపాలిటీల్లో గెలుపొంది. మరి ఈ విజయాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మరి బీఆర్ఎస్ ఎందుకు ఇంత ఓట్లు అంటే తక్కువ పడ్డాయంటారు? మీకు మున్సిపాలిటీల పరంగా సంఖ్య తక్కువగా చూపిస్తుంది, కానీ ఓవరాల్గా వార్డు కౌన్సిలర్ గెలిచింది ఆలోచిస్తే 50% మేము గెలవగలిగినాం. మొత్తం 2500 వార్డులకి ఎన్నికలు జరిగితే దాంట్లో 1300 ప్లస్ కాంగ్రెస్ గెలిస్తే 700 ప్లస్ 750 ప్లస్ మేము గెలవగలిగినాం. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ దాంట్లో 50%. 2 సంవత్సరాల కాలం నడిచింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పటికీ 17 మున్సిపాలిటీలలో మేము గెలిచే స్థానాలు మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ కాగలిగినాం. ఇంకా 30 స్థానాలలో హంగుగా ఉంది, ఎవరికి అబ్జల్యూట్ మెజారిటీ లేదు, ఇంచుమించుగా ఈక్వల్గా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని పోలిస్తే దాదాపుగా కాంగ్రెస్ కి ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుంది అనటానికి ఇది ఒక నిదర్శనం. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కానీ పట్టణవాసులు అదే రకమైన తీర్పునిచ్చారు, గ్రామీణ వాతావరణ ప్రజలు కూడా అదే రకమైన తీర్పునిచ్చారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఆక్రోషంతో ఉన్నారు. ఇప్పటికి కూడా ఏరియా కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. పండించిన పంటని కొనే పరిస్థితి లేదు, తూకం తాళ్ళ పేరు మీద అన్యాయం జరుగుతూ ఉంది. ఇచ్చే రైతు భరోసా ఆగిపోయింది. రుణమాఫీ అన్నారు, అందరికని వాళ్ళు చెప్పారు. తర్వాత కుటుంబంలోకి ఒకళ్ళను కన్నారు, ఆ కుటుంబంలోకి ఒకళ్ళ చొప్పున కూడా 60% కాలేదు. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గమనించిన ప్రజలు ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పటికీ దాదాపుగా 40-50% మమ్మల్ని ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా పెంచడంతో పాటు సమఉజ్జీగా మాకు గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చారు. ఓకే మల్లయ్య గారు. సత్యనారాయణ గారు ఉన్నారండి? ఓకే, ముఖ్యంగా మీరు చెప్పండి మల్లయ్య గారు. ఇప్పటిదాకా సత్యనారాయణ గారు కాంగ్రెస్ నేత ఏమని వ్యాఖ్యానించారంటే రిజల్ట్ గురించి వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు, కాంగ్రెస్ చేసిన వాటి గురించి కూడా చెప్తూనే ఉన్నారు. మరి కేటీఆర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి అవి ఎంతవరకు తీసుకోవచ్చు అంటారు? మరి ప్రతిపక్షాలు దానిపై ఏమి అనే విధంగా సిచ్యువేషన్ ఉండొచ్చు? ఇప్పుడు ప్రతిపక్షాలకి ఈరోజు ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రజలు నిర్ధారించారు. అది గ్రామ పంచాయతీలో కానీ, ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కానీ దాదాపుగా వాళ్ళకి ఏవైతే వార్డు కౌన్సిలర్ సీట్లు వచ్చినాయో దాంట్లో సగానికి పైబడి మాకు కూడా అవకాశం ఇచ్చారు. అధికార పార్టీ అయ్యుండి దాదాపు ఇప్పటివరకు జరిగిన అనేక ప్రభుత్వాలలో జరిగిన స్థానిక ఎన్నికలలో 90-95% ఏకపక్షంగా అధికార పక్షానికి వచ్చే పరిస్థితులలో ఈరోజు 55% పడిపోయిండ్రు అని అంటే 45-50% ప్రతిపక్షాలు ప్రజల మధ్యలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారంటే ఇంకా రానున్న 3 సంవత్సరాలలో గడ్డు కాలమే అధికార పక్షానికి అనేది చెప్పకనే చెప్పారు. సో దీన్ని బట్టి 100% వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడానికి ఇప్పుడేం ప్రణాళికలు చేస్తారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది ప్రజలు గుర్తు చేస్తున్నారనే విషయాన్ని వారు గుర్తు చేసుకోవాలి. బాధ్యతాయుతంగా మెలగాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు ప్రతిపక్షాలని డబ్బుతోనూ అధికార దర్పంతోనూ అడ్డుకుందామనే ఆలోచన కాకుండా ప్రజాబలంతో ప్రజల హృదయాల్ని గెలుచుకోవాలనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఇప్పటికీ దొడ్డిదారిన అభ్యర్థుల్ని కిడ్నాపులు చేస్తూ ఉన్నారు, అధికారాన్ని ఉపయోగించి ప్రలోభాలు పెడుతూ ఉన్నారు. ఓటర్లను ప్రలోభాలు, నామినేషన్ల పర్వం మొదలైన కానించి ఓటర్లను ప్రలోభం పెట్టడంతో పాటు అభ్యర్థులను కూడా ప్రలోభాలు పెట్టారు. నామినేషన్ విడ్రావ చేయడానికి కావాల్సిన అనేక రకమైన హంగామాలు సృష్టించారు. మారు వేషాలలో తీసుకుపోయారు విడ్రా చేయడానికి. అనేక రకమైన చేసిన తర్వాత చివరికి ఓటర్లను కూడా భయభ్రాంతులను గురి చేసి అధికారం ఉందనే నెపంతో 10-20 ఓట్లతో గెలిచిన స్థానాలు చాలా ఉన్నాయి.
10-20 ఓట్లతో గెలవటం అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార పక్షం ఈరోజు సంపూర్ణంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిందని చెప్పాలా. అటువంటి స్థానాలు కూడా చాలా ఉన్నాయి. ఏది ఏమైనా ఈరోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రజలు వాళ్ళ వ్యతిరేకతను ప్రదర్శించిన ఓటర్ పోలు అనడానికి మున్సిపల్ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండు కూడా ఉదాహరణలే. ఓకే మల్లయ్య గారు, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్ ఆ చోట్ల కనుక చూసుకున్నట్లయితే ఎంఐఎం పోటీ చేసిందే కాబట్టే బీజేపీ గెలిచింది అంటున్నారు. మరి ఇది ఎంతవరకు చూడొచ్చు? వాళ్ళు పోటీ చేసినందుకు వీళ్ళని గెలిపించారు అనటానికి లేదు, కానీ ప్రజలలో ఎవరికి అవకాశం ఇవ్వాలనేది నిర్ధారించుకొని ఉంటారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు గుండెల సుస్థిర స్థానం ఏర్పాటు ఏదైతే చేసుకున్నారో, ఏ పార్టీకి అయితే క్లియర్గా ఓట్లు వేయాలనుకున్నారో దానికి అనుగుణంగా చేస్తారు. వీళ్ళు పోటీ చేసినంత మాత్రాన వాళ్ళకి లాభం జరిగింది, వాళ్ళు పోటీ చేసినంత మాత్రాన వీళ్ళకి లాభం జరిగింది అని చెప్పడానికి టెక్నాలజీ పెరగడంతో పాటు ప్రజలు కూడా చాలా చైతన్యంగా ఆలోచిస్తున్నారు, ఇండిపెండెంట్ గుర్తును కూడా గుర్తిస్తున్నారు. ఈ రకంగా మామూలుగా ప్రజలు అక్కడ ఏ నాయకత్వం ఉంటే బాగుంటుంది, రాష్ట్రంలో ఏ నాయకత్వం ఉంటే బాగుంటుంది, అదే జాతీయ స్థాయిలో కూడా కేంద్రంలో ఏ నాయకత్వం ఉంటే బాగుంటుంది అనేది ఎక్కడికక్కడ జరుగుతున్న ఎన్నికలను బట్టి ప్రజలు క్లియర్గా నిర్ణయం చేసుకుంటున్నారు. వారి అభిప్రాయం మేరకే ఈరోజు ఓటును కూడా ఓటు రూపంలో చూపిస్తూ ఉన్నారు. ఓకే మల్లయ్య గారు, అయితే మీరు మరి బీఆర్ఎస్ నుంచి ఏదైతే ఒక రిజల్ట్ ఆశించారో, ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు అని చెప్పేస్తున్నారు అండ్ మీ వ్యూహాలు కూడా పదును పెట్టి అలాగే చేస్తూ వస్తున్నారు కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఊహించిన విధంగా వచ్చాయంటారా, లేకపోతే అంతకు మించి వచ్చాయంటారా? అసలు ఎలా ఉంది? మేము ఊహించిన విధంగానే రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని చోట్ల భయభ్రాంతులకు గురి చేయటం కానివ్వండి, ప్రలోభాలకు గురి చేయటం కానివ్వండి, దౌర్జన్యాలకి పాల్పడటం కానివ్వండి, అనేక రకమైన సామభేదదార దండోపాయాలు అధికార దర్పాన్ని ఉపయోగించి వాళ్ళ చేతివాటను చూపించారు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులలో కూడా ఈ స్థాయిలో నిలబడగలిగినాం. లేదు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఒకవేళ ఎలక్షన్స్ జరిగి ఉంటే ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వతహాగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థలలో ప్రచారానికి దిగారు. రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులందరూ వాళ్ళ శక్తిని ఉపయోగించి ఎప్పుడు తిరగని వాళ్ళు బజారుకి సందుకు తిరిగారు. గతంలో ఎన్నడూ కూడా మామూలుగా స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టించుకోని నాయకత్వం ఈరోజు వాళ్ళ ఆది నాయకత్వం అంతా సందుగొందులలో తిరిగి ప్రచారం చేశారు. ప్రచారం చేయడంతో పాటు వాళ్ళకున్న అంగు ఆర్భాటాన్ని ఉపయోగించారు, అధికార దర్పాన్ని ఉపయోగించారు, వాళ్ళకున్న డబ్బు బలాన్ని చూపించారు. మద్యం ఏర్లై బారింది, డబ్బు సంచులల్లా నోట్ల కట్టలతో కొనుగోలు చేశారు. ఇన్ని చేసిన తర్వాత కూడా ఈరోజు మాకు గౌరవప్రదమైన స్థానాలను గెలుచుకోగలిగినాము అని అంటే అది ప్రజలు దాదాపుగా ప్రతిపక్షాలు ఉండాలి, ప్రతిపక్షాలకి బలం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పక తప్పదు. ఓకే మల్లయ్య గారు, అయితే ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మరి మాజీ సీఎం కేసీఆర్ గారు కూడా ఒకవేళ ఎలక్షన్కి సంబంధించి ఏదైనా క్యాంపెయిన్ కానీ చేసి ఉంటే, లేకపోతే బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసి ఉంటే, అంటే ఆయన తరపు నుంచి కూడా బహిరంగంగా అందరికి కనిపించే విధంగా ఏదైనా ప్రచారం చేసి ఉంటే గనక ఇప్పుడున్న ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వేరే విధంగా ఉండేది అని చెప్పేసి కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీన్ని ఎంతవరకు చూడొచ్చు? అధికారం కోసమో ఎన్నికల కోసమో సీట్లు గెలవటం కోసమో కేసీఆర్ గారు గతంలో స్థానిక సంస్థలలో ఎప్పుడు ప్రచారం చేయలేదు, రేపటి భవిష్యత్తులో కూడా వారు స్థానిక సంస్థల కోసం ప్రచారం చేయరు. మా పార్టీ విధానాలు ఎప్పటికప్పుడు చెప్పడానికి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి మా స్థానిక నాయకత్వం ఉంది. స్థానిక నాయకత్వానికి దిశానిర్దేశం చేస్తారు. వారు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఎప్పుడు ప్రత్యక్షంగా పాల్గొని మీరు ఓటేయండి అని చెప్పలేదు, సమావేశాలు పెట్టలేదు, సభలు పెట్టలేదు. స్థానిక నాయకత్వానికి ఆ బాధ్యతలు చెప్పారు. ఆ రోజు మంత్రులు కూడా బహిరంగంగా ఈ ఎన్నికల ప్రచారానికి దిగలేదు, తిరగలేదు. కానీ ఈరోజు క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ భుజాల మీద వేసుకొని వాళ్లకున్న అధికారాన్ని సంపూర్ణంగా వినియోగించి అధికార వ్యవస్థని వాడుకొని ఈరోజు గెలిచే ప్రయత్నం చేశారు. ఓకే, ప్రజాస్వామ్యంలో ఏదైనా ఓటు వేసిన తర్వాత గెలిపే, ప్రజాస్వామ్యయుతంగా దాన్ని గెలుపు కింద పరిగణిస్తాం. కానీ ఏ రకంగా గెలిచిరు అనేది ప్రజలు కూడా తప్పకుండా అర్థం చేసుకుంటున్నారు, ప్రత్యక్షంగా చూసిరు, వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి రేపు రానున్న భవిష్యత్తులో మా స్థానం ఏందనేది ఇప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా మమ్మల్ని
ఈ మున్సిపాలిటీలో కూడా తీర్చిదిద్దారు. దాదాపుగా 45-50% వరకు మేము రాగలిగినాం. అదే రకంగా అధికార పక్షానికి కూడా మీరు ఇచ్చిన హామీలు ఏం చేయాలి, ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకోవాలి, మాటలు తప్పితే ఏ రకంగా ఉంటుందనే విధంగా కూడా కరుగాల్చి వాత పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి అధికారం కోసమే కేసీఆర్ గారు ప్రచార ఆర్భాటాలు చేస్తారు అని అనేది గతంలో లేదు, రేపటి భవిష్యత్తులో కూడా ఉండదు. వారి దిశానిర్దేశం మేరకు, వారి సలహాలు సూచనల మేరకు పార్టీ యంత్రాంగం పనిచేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో మేము కొంత విజయవంతమైనని చెప్పేసి మేము అనుకోవచ్చు, భావించవచ్చు.